మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా స్థానిక మెదక్ చౌరస్తాలో వైఎస్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు విప్లవ్ కుమార్, దామోదర్, అశోక్, బైరం కుమార్, వెంకట్ బాబు తదితరులు పాల్గొనడం జరిగింది. రామాయంపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ జయంతిని జరుపుకుంటున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దీర్ఘత నేత, మహనీయుడు. ఆయన చేసినటువంటి సేవలు 108 సేవలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజా సమస్యలపైన పోరాటం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈరోజు రామాయంపేట పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవడం జరుగుతున్నది. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కొనసాగారు. అతని సేవలు గణనీయం. అతను ఆరోగ్యశ్రీ మహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టాడు. అలాగే రైతులకు రుణమాఫీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి సేవలు మరవరాని. ఈరోజు ఆయన 75వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విజయ్ కాంగ్రెస్ ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో దివంగత నేత, ఏదైతే ఉమ్మడి రాష్ట్ర మాజీ నేత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలోని గణనీయంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ మహనీయుని ప్రతి ఒక్క రైతు కాదు, ప్రతి ఒక్క అట్టడుగు స్థాయి నుంచి అణగారిన వర్గాల వరకు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతులకు కానీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఏదైతే ఉందో పిల్లలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి ఆయన పెద్ద ఎత్తున పీట వేసి అప్పట్లో ఏదైతే 2004వ సంవత్సరంలోని రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.